హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్. ఇప్పుడు తమ్నేల్ చూసే ఉంటారు. ఎటు వెళ్తున్నామంటే నేను మమ్మీ గ్రాసరీస్ కొనడానికి డిమార్ట్ వెళ్తున్నాము. గత 4-5 డేస్ నుంచి మమ్మీ దమ్ చేస్తుంటే ఇంకా తప్పదు వెళ్ళాలా. సో ఆడ ఏమేమి కొంటామో ఏమేమి చేస్తామో అన్నీ చూపించేస్తాము. మమ్మీ రెడీ అయిపోయింది. మమ్మీ ఎటు వెళ్తున్నావు మమ్మీ? దేనికి? గ్రాసరీస్ తేడానికి. సరే వెళ్ళిపోదామా? ఓకే రైట్. చలో మేము బయటకు వెళ్తుంటే టైసన్ వచ్చింది. టైసన్ బాయ్ ఇట్రా, తిన్నావా? ఇట్రా బే, ఇట్రా. టైసన్ లోపల పోతా లోపల. ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికి? నాకన్నా ఇంట్లోనే ఇష్టం, దీనికి వెళ్ళిపోయావు అనుకుంది. సో రీసెంట్గా అయితే ఇక కార్ తీసుకున్నాము. ఈ కార్ది కూడా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా. ఇప్పుడు ఇదే కార్లో డిమార్ట్కి వెళ్ళిపోవాలి. చలో చూసేయండి. సో ఇప్పుడైతే కార్ తీసినాను. మమ్మీ గురించి వెయిట్ చేస్తున్నా, ఇంకా రాలేదు. బయటకే రాలేదు మమ్మీ. అనగానే ఇంకా రాకేష్ గారు వస్తాడు. రాకేష్ గారిని పిక్ చేసుకొని ఇంకా డిమార్ట్ వెళ్ళిపోదాం. డిమార్ట్లో ఏమేమి ఉంటాయి, ఎంత ఐటమ్స్ ఎంత కాస్ట్ ఉన్నాయో మీకు పక్కా చూపిస్తాను. చలో వీడియో చూసేయండి, మొత్తం వీడియో చూసేయండి. సో ఇక ఇప్పుడే మమ్మీ మెల్ల కార్ ఎక్కుతుంది. ఎక్కువ మమ్మీ, రిచ్ ఓనర్ కదా, వెనకాల కూర్చుంటారా, అట్లనే ఉంటుంది. వెళ్ళిపో మమ్మీ. రైట్. మా డాడీ తొంగి చూసిండు, ఏం చేయాలో అర్థమవుతలేదు. అదంతా అప్పుడండి. బాయ్ చెప్పు. రైట్ చలో. ఇప్పుడే పెట్రోల్ కొట్టిస్తున్నాము. మమ్మీ పెట్రోల్ పైసలు ఇచ్చింది, కొట్టిస్తున్నాం పెట్రోల్. సో ఇప్పుడే రాకేష్ కార్లో ఎక్కిండో, నిమ్మలం కూర్చుండో, ఏం చేస్తుండో ఏం అర్థమవుతలేదో. అరే ఇప్పుడు ఎటు వెళ్తున్నాం రా? అంటే డిమార్ట్. దేనికి రా? దేనికండి? ఇంగ్లీష్. సరే చలో ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం. ఓకే. దగ్గరకు వచ్చేసాం. ఇంకా డిమార్ట్ ఇంకొక 5-10 minutes వెళ్ళిపోతాం. 5-10 minutesలో వెళ్ళిపోతాం. చగిరిపురంలో ఉన్నాం. సో డిమార్ట్ సక్సెస్ఫుల్లీ డిమార్ట్కి అయితే వచ్చేసినాము. కార్ పార్క్ చేసుకొని డిమార్ట్లోకి వెళ్ళిపోదాం. సరేనా? చలో చూసేయండి వీడియో. పార్కింగ్లోకి వెళ్ళిపోతున్నాము. పిల్లలు పార్కింగ్కి వెళ్ళిపోతున్నాము. కార్ తీసుకుని లోపలికి ఇప్పుడే ఎంట్రీ ఇస్తున్నాం. అరే అన్నా నమస్తే అన్నా. దేనికి వెళ్తున్నాం అన్న లోపలికి? బిస్కెట్ ప్యాకెట్ అనుకున్నాను సార్. మమ్మీ వచ్చేసి రిచ్గా మమ్మీ ఇది పట్టుకొని వస్తుంది. మమ్మీ ఒకటి సరిపోతుంది, అది ఇంకోటి కావాలి. తీసుకొని వెళ్ళిపోదాం ఒకటేసారి. తీసుకొని రా. నా పెద్దనా ఏమో తీస్తున్నావు అన్న? ఏం తీసాం అనుకుంటే చెప్పరాను. పిపర్మెంట్ల గురించి వచ్చినావా? మీకు గుర్తుంది అని అంటే 1 రూపీకి అప్పుడు 4 వస్తుండే, అవునా లేదా కమెంట్ చేయండి. ఇప్పుడు చూడు చెప్తా 30 రూపీస్ అంట. అందులో 10 ఉండవు. మమ్మీ మెల్లగా వెళ్తున్నావా? తీసుకో మమ్మీ. ఇంకా ముందుకు వెళ్ళాలా? అటు వెళ్ళాలా? సరే సార్. అరే కాలేదు, ఎంతసేపు తిప్పుతావరా? ఇప్పుడు ఏదో వచ్చింది, ఎంతసేపు తిప్పుతా ఉంటా మళ్ళా. సరేరా, ఇంత లోపలికి వచ్చిన ఒక్కడు కూడా తీసుకోవాలా? మమ్మీ తీసుకోవాలా? నేనా?
సరే సరే. ఏంది మమ్మీ కోకోనట్ తీసుకుంటున్నావు ఒక్కటి 25 రూపీస్. అమ్మే మీ కాలంలో ఎంత ఉండే మమ్మీ ఇది ఒకటి? 15 రూపాయలు అలా. 15 రూపీసా? చిన్నప్పుడు మీ చిన్నప్పుడు చిన్నప్పుడు ఇంకా తక్కువ. ఎంత ఒక 5-10 రూపీస్కి వస్తుండేనా? సరే సరే తీసుకో. ఒకటి తీసుకున్నా. తీసుకో తీసుకో. ఏం చేస్తున్నారా తమ్ముడితో ఆడుకుంటున్నావా? కాదు వాడు అక్కడ ఇద్దరు అమ్మాయిలు కొట్లాడుతున్నారు, వాళ్ళు నన్ను చూస్తున్నారు, నేను వాళ్ళని చూస్తున్నాను. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు చెయ్యి చెయ్యి చెయ్యి. తీసుకో మమ్మీ తీసుకో. కందిపప్పు ఎంత ఇది? 152 రూపీస్. కొన్ని రోజులు అయితే అరే ఆస్తులు కూడా అమ్ముకోవాలరా రే కందిపప్పు గురించి. నేను మా ఇంట్లో చెట్టు పెట్టుకుంటా. కందిపప్పు చెట్టా? ఆహా. తీసుకో తొందరగా తీసుకో మమ్మీ. ఇంకేమైనా ఉన్నాయా? ఏంది కొంచెం గట్టిగా మాట్లాడరా. కందిపప్పు, ठंडा कोल्ड ड्रिंक कुरकुरे మా మమ్మీ పని మా మమ్మీ చేసుకుంటుంది. అరే ఒక్కటి ఒక్కటి కొబ్బరికాయ ఒక్కటి తీసుకుందాం అమ్మ. అది నేను ఇట్లా కొట్టిన ఒకటే కానీ ఇక్కడ జనాలు ఉన్నారు కదా, ఎందుకు? అరే పబ్లిక్ నేనే వస్తుర్రా రే నువ్వు వీడియో చేస్తుంటే సిగ్గుపడకు రే. So it's so have it just in the Gmarts actually. Buying machine number 4. The sun is too hot. అరే మనం మేసీలో ఉన్నాం రా. హిందీ రాదు పాటొచ్చు అవును ఏసీలోనే ఉన్నాం, కాకపోతే ఆ ఎండ అనేది అది యాక్చువల్లీ ఏమైందంటే బయట వచ్చాం కదా, కార్లో కూడా ఏసీ ఉంది. మామూలుగా ఏటైందంటే అది నాకు అయిపోయింది. బయట కార్లో దిగాక ఎంటే తగ్గలేదు. సరే సరే ఇగో అటు నడు తీసుకొని పోయి. మమ్మీ ఏం తీసుకుంటున్నావు? ఇంగువ. ఇప్పుడు మా మమ్మీ ఏమంటుందో నెక్స్ట్ నాకే అడుగుతుంది రేటు ఎంత అయిందో చూడ అంటుంది. ఎందుకంటే మా మమ్మీకి సైట్ కాబట్టి కళ్ళు కనిపించవు చక్క. సో అది సంగతి. మమ్మీ తీసుకో తొందరగా తీసుకో. చికెన్ మసాలా ప్యాకెట్ తీసుకున్నా. చికెన్ మసాలా ప్యాకెట్ తీసుకోపో. రేట్ చూడాలా అమ్మ? ఎందుకు మమ్మీ నీకు కళ్ళు కనిపించవు కదా? 48 రూపీస్. 48 రూపీస్ అన్నీ. 2. పాపం ఒక పెద్ద మనిషి ఈడ లైన్లో నుంచున్నాడు. అరే ఏమైంది ఈడ నుంచున్నావు? అనుకోవాలా తప్పదరా రే చేయాలా, ప్యాకింగ్ చేయాలా తొందరది. ఏ పుట్నాలు పప్పోతే చెయ్యరా ఎందుకురా లేట్ చేస్తున్నావు? ఎందుకురా? మేడం కనిపిస్తుంది. చిల్ ప్యాక్ అండ్ ఓవర్ దేర్. అరే ఇంగ్లీష్ బాగా మాట్లాడినవురా రే. యాక్చువల్లీ అది బై సిబిఎస్ఈ స్కూల్, ఎటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్. 500 grams and this 2 kgs కావాలి. ఏమో మమ్మీ మెల్ల. మమ్మీ అయిపోయిందా మమ్మీ? తీసుకోపో. మమ్మీ ఆ రేట్లో అది పెట్టొద్దంట మమ్మీ. చూడు రేట్లు అడుగుతుంది ఏమన్నా అంటే 1 రూపాయి ఎక్కువన్నా మా మమ్మీ వద్దంటుంది. ఏంటిది మమ్మీ చెప్పు మమ్మీ. పింక్ సాల్ట్ అన్నా. పింక్ని తెలుగులో ఏమంటారు? పింక్ గులాబీ రంగు. గులాబీ నమక్. అంతే. గులాబీ అరే ఇది ఏందరా ఎట్లుంది? చింతపండు చపాతి. ఏంటంటే చింతపండు చపాతా? చింతపండు జొన్న రొట్టె. చింతపండు జొన్న రొట్టె. మ్యాగీ తీసుకుంటుండు. ఐటమ్లన్నీ కంప్లీట్ చేయాలా? ఇంకే మ్యాగీ తప్ప ఇంకేం రాదు ఉండను ఇంకే, అందుకనే మ్యాగీ తీసుకుంటుండు. నడరా మమ్మీ వెళ్ళు.
హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? నువ్వు తినిపిస్తావు అని వెయిట్ చేస్తున్నారు. నా ఫ్రీడమ్ వద్దు మనకి. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ ఓవర్ వేస్తారు కదరా. మహేష్ బాబు అనుకుంటా. మహేష్ బాబు మౌంటైన్ డ్యూరా. సంపూర్ణేష్ బాబు అయితే ఏంటి సార్ అది? సంపూర్ణేష్ బాబు నీళ్ళు సంపూటర్స్ ప్రమోట్ చేస్తారు. అది సంగతి. మా మమ్మీ మసూరి ప్రీమియం కర్నూల్ రైస్ బ్యాగ్. నా జాబ్ కూడా స్టార్ట్ అయిన ఇప్పుడే ఒకటి పట్టుకొని తిప్పిస్తుంది మా మమ్మీ. ఈరోజు ఆడ అది మొత్తం మంచి పట్టుకుంటా, నేను ఒకటి బియ్యం బ్యాగ్ పట్టుకున్నాను. फ्रीडम माजा मैगी 2 मिनट का काम 2 मिनट का काम. పెద్ద తినేటోళ్ళు లెక్కనే ఏదో చేస్తుండు. తింటాడో లేదో కూడా తెలియదు. బట్టలు తీసుకొని మంచిగా మంచిగా బటర్ తినాలా. ఎట్లా తింటావు? దేంట్లో వేసుకొని తింటావు? అన్నిట్లో తిన్నా. అన్నిట్లా అంటే అన్నంలో కూడా వేసుకొని తింటావు. పాల్ ప్యాకెట్, వాటర్ బాటిల్. సో ఈ కప్పులు చూపిస్తుంది మా మమ్మీ, కానీ మా మమ్మీ కొన జస్ట్ రేట్ అడుగుతుంది అంతే. ఏది నచ్చింది మమ్మీ? ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ టైప్ ఉంది. ఇది బాగుంది మమ్మీ. ఇది 80 రూపీస్ మమ్మీ. అది ఏది తీసుకుంటావు? సరే ఏదో ఒకటి తీసుకో. అరే రాకేష్, ఆ కాస్ట్ ఎంత ఉందరా అది? అరే అది ఎంత ఉందరా అంటే అరే కాస్ట్ రా. ఇన్పుట్ వోల్టేజ్ DC 5 volts, మ్యాక్స్ పవర్ 10 watts. రేట్ రా. QC పాస్ 2. ఓకే రా, రైట్ బై. అరే ఏం చేస్తున్నావురా? బకెట్లతో ఆడుకుంటావారా? మీ ఇంట్లో బకెట్ ఏమన్నారా రా? నా వీరన్ కా వీరయ్యప్ప. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ షాపింగ్. ప్యాకేజ్ తీసుకుని పోతున్నావు. ఏంద్రా? అరే మెల్లగా రే. నాడు ఇప్పుడైతే షూటింగ్ అరే నేను చూడు షాపింగ్ షూటింగ్ అన్న. ఇప్పుడైతే షూటింగ్ అయిపోయింది అంటున్నా నేను. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. షూటింగ్ కంప్లీటెడ్. గ్రాసరీస్ ఇగో ప్రజెంట్ అయితే ఇగో బిల్లు ఒక మంత్కి గ్రాసరీస్కి అరౌండ్ 5,000 అయింది. మీకు కూడా కావాలంటే డీమార్ట్కి రండి. మీకు కూడా ఎక్కువ కావాలంటే డీమార్ట్కి రండి. ఏమంటాం మమ్మీ? ఓకే అంట మమ్మీ. చూడు అరే ఒకసారి పోయేసి వస్తాను నేను. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. డీమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది మొత్తం గ్రాసరీస్. లాస్ట్కి వెళ్ళేటప్పుడు అయితే ఐస్ క్రీమ్ పక్కా తీసుకోండి. మీకు కూడా నచ్చుతుంది. జస్ట్ 15 రూపీస్ తినొచ్చు, బాగుంటుంది. ఏమంటావు మమ్మీ? నువ్వు తినట్లేవు. నేను తినోడు తక్కువ, నా మీసాలు తినోడు ఎక్కువ. సో అది సంగతి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి ఇంకా కంటెంట్ వీడియోలు అయితే వస్తాయి. సరేనా? చలో బాయ్ మమ్మీ. బాయ్ చెప్పు మమ్మీ. బాయ్. మీరు? సరే బాయ్.